పిల్లలు ఫోన్‌కి చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏదైనా పిల్లలకు సమస్య ఏర్పడే ఛాన్సెస్ ఉందంటారా? నాట్ ఓన్లీ పిల్లలు సార్. ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా అడిక్ట్ అవుతున్నారు. నాట్ అట్రాక్షన్ సార్, అడిక్షనే. ఎందుకంటే కామన్‌గా చూసుకున్నట్లయితే ప్రతి చోట మొబైల్ లేకుండా మనిషి ఫుడ్ లేకపోయినా ఉండగలరు గానీ మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేరు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటున్నారు. ఎందుకని అంటారంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ, లైట్ ఫ్రీక్వెన్సీ ఈ రెండూ కూడా మనిషికి తెలియని ఒక రకంగా మాయ అని చెప్పాలి. పిల్లలకు ఫోన్ ఇవ్వద్దు అని అంటున్నారు. సో ఫోన్ ఇస్తేనే పిల్లలు ఏదైనా సరే గానీ చేసే అవకాశం అనేది ఉంటది. అసలు మీరు ఫోన్ ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నారు. హౌ పాసిబుల్ సార్? ఇట్ హ్యాస్ టు బి పాసిబుల్ సార్. ఇట్ మస్ట్ బి పాసిబుల్. వై? బికాస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మేము చూస్తున్నామండి. ఈరోజు చాలామంది బిజీ పేరెంట్స్ లక్షలు ఖర్చు పెడదాం అనుకున్నా సరే నిజంగా చెప్తున్నా చెయ్యి దాటిపోయిన సిచ్యువేషన్స్లో ఉన్నారండి. చదువు 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 అని అంటున్నారు. చదువుతో పాటు మిగిలిన స్కిల్స్ ఏంటి? ప్రతి ఒక్క పేరెంట్ ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క వీడియో మీ జీవితాన్నే కాదండి, మీ పిల్లల భవిష్యత్తును కూడా నిర్దేశించగలుగుతుందని నేను ఖచ్చితంగా చెప్తాను. హస్బెండే కాకుండా వైఫ్ కూడా సగటు కష్టపడటం జరుగుతుంది. ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కష్టపడుతున్నారో ఫ్యామిలీ సస్టైనబిలిటీ కష్టం అని చెప్పేసి, కానీ ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి పిల్లలకి అని చెప్పేసి కష్టపడే పేరెంట్స్. కానీ మీరు చేస్తున్న పర్పస్ ఆఫ్ యువర్ కష్టం ఏంటనేది ఒకసారి ఆలోచించండి. మీరు ఎంత కష్టపడి ఎన్ని లక్షలు సంపాదించుకున్నా ఎండ్ ఆఫ్ ద డే మీ పిల్లలు మీరు అనుకున్నట్టు, మీరు కలలుగన్నట్టు కనుక మీ కళలను నెరవేర్చలేనప్పుడు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత కష్టపడి సంపాదించినా ఏ లాభం చెప్పండి?